శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. కృష్ణ భగవాని యొక్క ప్రేమను పొందాలంటే ఏమి చేయాలనే విషయాన్ని గురించి కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. ఉద్ధవుడి ద్వారా మనందరికీ తెలియపరిచాడు. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మానసిక సంకల్పం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్వయంగా శ్రీమద్ భాగవతంలో 11వ స్కందము 19వ అధ్యాయం 20-24 శ్లోకాల్లో ఏ విధంగా చేస్తే ప్రేమ భక్తిని పొందుతామో భగవంతుడే స్వయంగా చెప్పాడు. అది ఆచరించడం. వాటిలో 6వ అధ్యాయం 6వ పాయింట్, సర్వాంగైరభివందనం. సర్వాంగ అభివందనం అంటే సాష్టాంగ నమస్కారం. భగవంతుడికి నమస్కరించినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలట. మామూలుగా నిలబడి 2 చేతులు కట్టుకొని నమస్కరిస్తే అది భక్తి. సాష్టాంగ నమస్కారం చేస్తే ప్రేమ భక్తి. రకరకాలుగా భగవంతుడికి నమస్కరిస్తుంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో మందిరాలు కనిపిస్తుంటాయి. కృష్ణ మందిరాలు, శివ మందిరాలు, రామ మందిరాలు ఎన్నో కనిపిస్తుంటాయి. సో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు అలాగున్న తలకాయలు అన్నీ వెళ్తారు మందిరం దగ్గర వచ్చినప్పుడు. బైక్ మీద వెళ్ళేవాళ్ళు కూడా అంతే. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కొద్దిగా స్లో చేస్తారు. నడిచి వెళ్ళేవాళ్ళు అక్కడ ఒక సెకండ్ నిలబడి నమస్కరించి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది చెప్పులు ఇడిసి నమస్కరించి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది మందిరం లోనికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ప్రదక్షిణ చేసి 3 సార్లు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ప్రదక్షిణ చేసి చరణాములు తీసుకొని దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని 1 మాలు 2 మాలు జపం చేసి వెళ్తారు. ఇంకా కొంతమంది అన్నిటితో పాటు కొన్ని సేవలు కూడా చేసి వెళ్తారు. రకరకాల భావాలు ఉన్నారు. అందరికీ భావన ఉంది, భక్తి భావన. కానీ ప్రేమ భక్తి భావన అంటే వీటి కొద్దిగా మించిందన్నమాట. వీటికి ఏంటంటే సాష్టాంగ నమస్కారం, సర్వారంగ అభివందనం. సంస్థ నమస్కారం చేయాలంటే అది కృష్ణ మందిరాల్లోనే సాధ్యమవుతుంది, కానీ ఇంకా కొన్ని పవిత్రమైన మందిరాల్లో సాధ్యమవుతుంది, కానీ అన్ని మందిరాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే నీట్గా ఉంచరు, శౌచంగా ఉంచరు. ముఖ్యంగా భక్తులు రద్దీగా ఉండే స్థలాల్లో అస్సలు శౌచంగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో సాష్టాంగ నమస్కారం చేయటం అంటే గుడ్డలు మార్చుకోవటం. మన దృష్టి అంతా గుడ్డల మీద ఉంటుంది, గుడ్డలు చెడిపోతాయేమని చెప్పేసి. అందుకని సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇష్టపడం. జగన్నాథ రథయాత్ర జరుగుతుంటే దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. భక్తులు గుడ్డలు లెక్క చేయరు, రోడ్డు మీద దుమ్ములు సాష్టాంగ నమస్కారం చేస్తాం. ప్రేమ భక్తి అంటే వైరాగ్యం. గుడ్డల మీద శ్రద్ధ చూపించకుండా భగవంతుడి మీద శ్రద్ధ, భగవంతుడి ప్రేమ మీద శ్రద్ధ చూపిస్తారన్నమాట. సాష్టాంగ నమస్కారానికి దగ్గర నిదర్శనం. మన యొక్క త్యాగానికి, వైరాగ్యానికి కొన్ని నిదర్శనం అన్నమాట సాష్టాంగ నమస్కారం చేయటం. దానికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అదేవిధంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళు తప్పిస్తే వయసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. భగవంతుడి యొక్క ప్రేమను పొందాలంటే సాష్టాంగ నమస్కారం ఒక అంశమైన భగవంతుడి స్వయంగా చెబుతున్నాడు. చైతన్య చరితామృతిలో నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారమే, ఇంకో నమస్కారం లేదు. నా గొప్ప గొప్ప ఆచారాలు నేర్పారు మనకి భగవంతుడి సేవలు ఎలా చేయాలని. ఇప్పుడు భగవంతుడే చెప్తున్నాడు అతని సేవలు ఎలా చేయాలనేది. భగవంతుడు ఎంతో కరుణామయుడు, అతనే స్వయంగా చెప్తున్నాడు అతని సేవలు ఎలా చేస్తే ప్రేమ భక్తి లభిస్తాయి. ఉద్ధవుడు చెప్తున్నాడు, ఉద్ధవుడితో పాటు మనకు కూడా. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే భక్తుల సైడ్ నుంచి, ఇంకొక అంశం ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి. భక్తుల సైడ్ నుంచి గుడ్డల మీద దృష్టి పెట్టకుండా భగవంతుడి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎప్పుడు భగవంతుని దర్శనం చేసుకున్నా సరే సాష్టాంగ నమస్కారం చేయాలి. టెంపుల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి అలాంటి దానికి అవకాశం కలిగించాలి. మందిరం శుద్ధంగా ఉండాలి, శౌచంగా ఉండాలి, సాష్టాంగ నమస్కారం చేసే అవకాశాన్ని కలిగించాలి. ఇప్పుడు కానీ ప్రేమ భక్తిని పొందే భాగ్యం లభించదు.
అలాంటి అదృష్టాన్ని మనకు కూడా కలిగించమని గురువు గారికి భవంతి నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. జయ శ్రీ రాధరాజ్ బిహారీకి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీపాద మహారాజ్కి జయ, అనంతగుడు వైష్ణవ బృందకి జయ, నితాయ గౌర ప్రేమానంద హరి హరి బోల్.